మనం ఆసక్తిగా ప్రభు సన్నిధికి చేరడాన్ని బట్టి దేవుడు ఎట్లా ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నాము, ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాము అనేది మనకి అర్థమవుతుంది. మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది అనేది మనం దేవుని వాక్యం బట్టి సరి చూసుకోవడానికి అవకాశం. కాబట్టి ఈ సమయంలో ప్రధానమైనటువంటి లేఖనము ఫిలిప్పీ రాసిన పత్రికలో ఒక భాగాన్ని మనం ఆలోచించేద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతిని మనకందరికీ బాగా అనేక సార్లు చదివి ఉన్నాం. ఫిలిప్పీ రాసిన 2వ పత్రికలో మనం చూసినప్పుడు అక్కడికి మళ్ళీ మనం వద్దాం చివరిలో. కాబట్టి మరి ఆ వాక్య భాగాన్ని చదవటం లేదు, కానీ మళ్ళీ దాని వెనక్కి వద్దాం. కానీ దీని దగ్గరకు వచ్చి మనం చదివే ముందు కొన్ని సంగతులు మనం ఆలోచించాలి. అదేంటంటే ప్రత్యేకంగా బైబిల్ రచింపబడినటువంటి కాలంలో దాస్యం అనేటువంటిది మనకి గ్రంథంలో కనబడేటువంటి ఒక భాగం. అంటే దాసులుగా, బానిసలుగా ఉండడం అనేటువంటిది మనం చూస్తాం. బానిసలుగా ఎట్లా చేయబడేవారు ఆనాటి కాలంలో అంటే, సహజంగా అప్పుడు ఆనాటి కాలంలోనే కాదు, ఇప్పుడు కూడా జరుగుతుంది బానిసరికం అనేటువంటిది. అదే బానిసరికం ఆనాటి కాలంలో ఎట్లా జరిగేదంటే, సర్వసాధారణంగా మనకు తెలిసినటువంటి బానిసరికం, ఒక రాజు ఏం చేశాడంటే, ఒక రాజు ఇతర రాజ్యాల మీదకి దండెత్తెళ్ళి వాళ్ళు జయించినప్పుడు ఎవరినైతే జయించాడో ఆ ప్రజలు అతనికి ఏమవుతారు? దాసులు అవుతారు, బానిసలు అవుతారు కదండి. అలాగే వాళ్ళు గెలిచిన తర్వాత ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు కప్పం కట్టేవారు. కప్పం అంటే ఆయనకి పన్ను కట్టేవారు, పన్ను చెల్లించడం. కప్పం కట్టబడి చంపేస్తాడు ఆయన. అలాగే వాళ్ళని లాక్కుని పోయేవాడు కూడా, ఈడ్చుకుని పోయేవారు. ఎందుకంటే వాళ్ళకి అవసరమైన పనులు జరిగించుకోవడానికి. వెట్టి చాకరీ చేయించుకోవడానికి బానిసలు వాళ్ళు ఇశ్రాయేలుని ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు? సుమారు 400 సంవత్సరాలు ఐగుప్తులకు బానిసరకం చేశారు. అందువల్ల దాస్యం అనేటువంటిది, బానిసరకం అనేటువంటిది మనకి గ్రంథంలో కనబడుతుంది ఏమండి. కాబట్టి మనకు అది తెలుసు. కానీ గ్రంథంలో ఇంకా బానిసరకం గురించి మనం ఆలోచించినప్పుడు గ్రంథంలో తెలియజేయబడిన విధానం ఏంటంటే, ఒకడు ఎవరైనా దొంగతనం చేశాడు అనుకోండి, పట్టుబడ్డాడు. అప్పుడు దొంగతనం చేసి పట్టుబడినప్పుడు వాడు ఏం చేయాలా? వాడు ఆయనకి వచ్చున్నాడు, వాడు తినేసాడో లేకపోతే దొంగిలించాడో, బంగారం లేకపోతే ఆ వస్తువులో ఏదైతే దొంగిలించాడో ఏమండి, ఆ దొంగిలించినటువంటిది అతను తిరిగి ఇచ్చేసి, అంటే ఇచ్చేసిన మొత్తానికి తిరిగి ఏం చేయాలి? ఆయనకి ఎవరి దగ్గర దొంగిలించాడో వాడికి చెల్లించాలి. వాడు ఆ తప్పు చేసినందుకు శిక్ష అనుభవించాలి. కాబట్టి ఆ దొంగతనం చేసినందుకు గాను, లేదా దొంగతనం చేసి తినేసినందుకు గాను ఇతను ఏం చేయాలా? దాసుడిగా అతని కింద పనిచేయాలి. అది ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రంలో ఆ రకమైనటువంటి బానిసరకం, అదొక రకమైనటువంటి బానిసరకం మనం చూస్తాం. అది నిర్గమకాండం 22వ అధ్యాయం చూడండి ఒకసారి. 22వ అధ్యాయంలో, నిర్గమకాండం 22వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఒకటి ఎద్దునైనను నాలుగు వరకు దొంగ కన్నం వేయించుండగా రక్తాపరాధం ఉండదు, వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపు.
వానికి ఏమీ లేకపోయినా వాడు దొంగతనం చేసినందున అమ్మబడవలను. వాడు దొంగలు ఎద్దెను, గాడిదెను, గొర్రెను, సరే అది ప్రాణంతో మరి దొరికినట్లా 2 అంతలు చెల్లింపను. కాబట్టి వాడి దగ్గర చెల్లించడానికి ఏం లేకపోతే ఏం చేయాలి? వాడు దొంగతనం చేశాడు కాబట్టి వాడి దగ్గర చెల్లించడానికి ఏం లేదు. కాబట్టి దానికి శిక్షగా అతడు ఏమవ్వాలా? అమ్మబడాలి. అమ్మబడి బానిసగా, దాసుడిగా అమ్మబడాలి, దాసరికం చేయాలి. కాబట్టి అదొక రకమైనటువంటి విధానమైనటువంటి దాసరికం. అలాగే ఇంకొక రకమైనటువంటి దాసరికాన్ని మనం చూసినప్పుడు దాసుడిగా ఉన్నటువంటి పరిస్థితి మన గ్రంథంలో, అదే నిర్గమకాండం 22వ అధ్యాయంలో మనకి 21లో మనకు కనబడుతుంది. అంటే కొంతమంది దాసులుగా ఎలాగవుతారు అంటే, కొంతమంది దాసులుగా ఎలాగవుతారండి? డబ్బు లేక, అంటే తినడానికి ఆహారం లేదు. ఏం చేయాలా? తినడానికి ఆహారం లేదు, ఎటువంటి అవకాశం లేదు, ఆధారం లేదు, ఎటువంటి రాబడి లేదు. కాబట్టి ఇతను ఏమయ్యేవారండి? ఎవరైతే అతనికి భోజనం పెట్టగలరో, ఎవరైతే అతనికి ధనం ఇవ్వగలరో, ఎవరైతే అతనికి సహాయం చేస్తాడో, లేకపోతే వానికి జీతం ఇవ్వగలడు, లేకపోతే మనకి భోజనం పెట్టగలడో, వానికి ఏమయ్యేవాడు? దాసుడు అయ్యేవాడు. అదో రకమైనటువంటి బానిసరికం. అది కూడా బానిసరికం. చూసారండి? అంటే మనకు తెలిసినటువంటి బానిసరికం కాకుండా ఇవి కూడా బానిస దాసులుగా అమ్మబడినటువంటి పరిస్థితి. ఉదాహరణకి యోసేపు ఉన్నాడు. యోసేపు ఎలాగండి? తినడానికి తిండి లేదు కాబట్టి దాసుడుగా వెళ్ళిపోయినాడు. అది వేరే సంగతి. అయితే ఇక్కడ మనకి తప్పెను కుమారుడు చూడండి. తప్పెను కుమారుడు ఏం చేశాడు? దాసుడుగా అతను అప్పగించుకున్నాడు, తినడానికి ఏం లేదు కాబట్టి. ఎలాగైతే తినడానికి లేకపోతే ఎవరైతే తిండి పెడతారో వాడు దాసుడు అయిపోతాడు. అంతేనండి. అదొక రకమైనటువంటి దాసరికం. మూడవది ఏంటంటే అమ్మబడినటువంటి దాసరికం. అమ్మబడేటువంటి దాసులుగా అమ్మబడ్డాం. కొంతమంది ఏం చేస్తారండి? బలవంతంగా దాసులుగా అమ్మబడతారు. అంతేనా? ఇప్పుడు మనం దాని మీద చాలా సినిమాలు వచ్చాయి. ఉదాహరణకి కొన్ని సినిమాల్లోనే వాళ్ళు మొన్న ఇందులో చూపించాడు. వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి ఏం చేశారంటే, కొంతమంది పిల్లలు ఎత్తుకెళ్ళిపోతారు కదా, పిల్లలు ఎత్తుకెళ్ళిపోయి లేకపోతే ఆడవాళ్ళు ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళు బలవంతంగా ఏం చేస్తారు? వాళ్ళని వ్యాపారం చేయిస్తారు, వ్యభిచారం చేయిస్తారు, లేకపోతే వాళ్ళతో ఏం చేస్తారు? కూలి పనులు చేయిస్తారు. అది కూడా ఏంటది? బానిసరికమే. దాసరికం, దాసుడిగా ఉండడం. మీకు అర్థమవుతుంది? కాబట్టి ఇది కూడా అమ్మబడ్డం అనేటువంటిది. అలా యోసేపు కూడా అమ్మబడ్డాడు, అదొక దాసరికం. కాబట్టి అది కూడా దాసరికం. కాబట్టి ఇలా వేరే రకాల దాసరికం ఉన్నాడు. అలాగే కొంతమంది అది ఇప్పటికి కూడా కొనసాగుతుంది అలాంటి దాసరికం కదండి. చాలామంది ఆడవాళ్ళని ఏం చేస్తారు? చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోయి అమ్మేస్తారు, లేకపోతే ఆడవాళ్ళని తీసుకెళ్ళిపోయి అమ్మేస్తారు. అందువలన ఇలాంటి దాసరికం అనేది ఉంది. ఇంకొక దాసరికం ఏంటంటే, వాడు ఏ విధంగా అమ్మకపోయినా, వాడు సొంతంగా రాకపోయినా, వాడు ఇంట్లో పుట్టినందుకు దాసుడిగా అయిపోతాడు. ఉదాహరణకి పాత నిబంధనలో ఒక విధానం ఉంది. ఏంటది? వాళ్ళు ఈ దాసులు గృహంలో పుట్టాడు అనుకోండి, దాసుడికి పుట్టాడు అనుకోండి, అప్పుడు ఈ బిడ్డ కూడా ఏమవుతాడండి? పుట్టినప్పటి నుంచి యజమానుడికి దాసుడిగా పనిచేస్తాడు. కాబట్టి అదొక రకమైనటువంటి దాసరికం. సో కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా దాసరికం అనేటువంటిది మనం చూస్తాం. కాబట్టి పాత నిబంధనలో ఇవన్నిటికీ కూడా మనం జాగ్రత్తగా గమనించినప్పుడు నిర్గమకాండం 21వ అధ్యాయంలో 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనం వరకు మనం చూడొచ్చు. అలాగే లేవికాండం 25వ అధ్యాయంలో, లేవికాండం 25వ అధ్యాయం
39 నుంచి 46 వచ్చిన మనం చూద్దాం. 39 నుంచి నీ యొద్ద నివసించి నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల, బీదవాళ్ళు అమ్మబడతారు అంతే కదా, బీదవాళ్ళు దాసులుగా అమ్మబడతారు. ఎందుకంటే వాళ్ళు తినడానికి ఉండదు కాబట్టి ఎవరిస్తే వాళ్ళకి దాసులుగా ఉంటారు వాళ్ళు. కాబట్టి వారి చేత బానిస సేవ చేయించుకోకూడదు. వాడు జీతగాని వలె పరవాసివాడు నీ యొద్ద నివసించి 0 సంవత్సరం వరకు నీ యొద్ద దాసులుగా ఉండవలను. అప్పుడు అతడు తన పితరుల స్వాస్థ్యం మరలా అనుభవించినట్టు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి వారిని తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలను. ఏలయనగా వారు నాకే దాసులు ఉన్నారు, నేను ఐగుప్తు నుండి వారిని రప్పించింది. దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. ఇక్కడ ఎవరి గురించి దాసుల గురించి చెప్తున్నాడు ఆయన? ఇశ్రాయేలులో దాసులుగా అమ్మబడినటువంటి వాళ్ళు ఎవరైనా సహోదరుడు ఉంటే, కాబట్టి తన సహోదరులు ఎవరైనా దాసులుగా ఉంటే, ఇశ్రాయేలులో ఒకవేళ దాసులుగా ఎవరైనా అమ్మబడితే, తన సొంత సహోదరుడు ఇశ్రాయేలులో జనాంగంలో ఉన్నటువంటి వాడు అమ్మబడితే అంతేనా? కాబట్టి నీ దేవునికి భయపడి అట్టి వారిని కఠినముగా చూడకము. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఏలైనగా వారు నాకే దాసులు ఉన్నారు, నేను ఐగుప్తు నుండి వారిని రప్పించితిని. కాబట్టి వాళ్ళు ఏం చేయాలా? 7 సంవత్సరాల తర్వాత వాళ్ళు విడిచిపెట్టాలా. కాబట్టి ఇలాగ దాసులకు సంబంధించినటువంటి చట్టాలు దేవుడు తెలియజేశాడు. తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న జన్మల్లో నుండి దాసీలను కొనవచ్చును, మరియు మీ మధ్య నివసించి పరదేశంలో నీ దేశంలో వారికి పుట్టిన వారిని కొనవచ్చును. వారు మీ సొత్తగుదురు. మీ తర్వాత మీ సంతతి వారికి స్వాస్థ్యం ఉన్నట్లు మీరు ఇటు వారిని స్వతంత్రించుకొనవచ్చును. వారు శాశ్వతంగా మీకు దాసులగుదురు. కానీ ఇశ్రాయేలు అని మీరు సహోదరులు కనుక ఒకరి చేత ఒకటి కఠిన సేవ చేయించుకొనకూడదు. కాబట్టి ఇది దాసులుగా ఉండేటువంటి విధానం, అమ్మబడేటువంటి విధానం. కాబట్టి అలాగే ద్వితీయోపదేశ కాండంలో 21 అధ్యాయంలో కూడా మనకి కనబడుతుంది. ఆ ద్వితీయోపదేశ కాండం 21 అధ్యాయము 10 నుంచి 14 వచ్చిన మనం చదువు. నీవు నీ శత్రువుతో యుద్ధం చేయబోయి ఉన్నప్పుడు నీ దేవుడని యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తర్వాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వాళ్ళు రూపవతి అనే దాన్ని చూసి మోహించి ఎట్లా బానిసగా చేసుకుంటావు అది ఇక్కడ చెప్పినాడు. అంటే దేశంలోకి పోయి యుద్ధం చేసి ఇంత చెప్పాం కదండి. సో ఎవడైనా అమ్మబడవచ్చు, బీదవాడుగా దాసుడిగా అమ్మబడవచ్చు. అంటే ఆస్తి లేక, తినడానికి తిండి లేక, అవసరాలు తీర్చుకునే స్తోమత లేక అమ్మబడవచ్చు. రెండవది యుద్ధంలో చెరపట్టబడవచ్చు శత్రువులతో. ఇప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఎట్లా చెరపట్టబడ్డారు? దానియేలు చెరపట్టబడ్డారు. నెబుకద్నెజరు, బబులోను రాజు నెబుకద్నెజరు ద్వారా బానిసలుగా కొనుక్కోబడ్డారు బబులోను దేశాన్ని. కాబట్టి ఇలాగూ అనేక రకాలుగా మనకు బానిసలకు అనేటువంటిది గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది బైబిల్ తప్పు పట్టేవారు కూడా లేకపోలేదు. దేన్ని బట్టి ఏంటంటే బానిసరికాన్ని బైబిల్ ప్రోత్సహిస్తుందని, బానిసత్వాన్ని బైబిల్ ప్రోత్సహిస్తుంది. కొనవచ్చు, అమ్మవచ్చు అని ఉంది కదా, కాబట్టి బైబిల్ ప్రోత్సహిస్తుంది అనేటువంటి వారు కూడా లేకపోలేదు. అందువలన బైబిల్లో గ్రంథంలో దేవుడి గ్రంథం బానిసరిగా ఎలాగంటే ప్రోత్సహిస్తుంది? మన స్వతంత్రం కదా, స్వేచ్ఛ ఉంది కదా అనేది. అందువలన ఇక్కడ బానిసత్వము, దాస్యము అనేటువంటి దాన్ని దేవుడు వాస్తవంగా ఆయన ఎంకరేజ్ చేయట్లేదు, ప్రోత్సహించడం లేదు. అంతే కదండి. దాన్ని వాస్తవంగా ప్రోత్సహించడు దేవుడు. ఏ రకమైన దాస్యాన్ని ప్రోత్సహించడు? ఏ రకమైన దాస్యాన్ని దేవుడు ప్రోత్సహించడు? అంటే ఒక వ్యక్తిని బలవంతంగా నువ్వు లోపరుచుకోవడం. ఉదాహరణకి ఐగుప్తీయులు బలవంతులు కాబట్టి ఏం చేశారండి? ఇశ్రాయేలుని బానిసలుగా వాళ్ళు అణిచివేశారు. కాబట్టి అణిచివేతను దేవుడు ఏం చేశాడు? దేవుడు ఖండించాడు. కాబట్టి వారిని ఐగుప్తులకు ఆయన శిక్షించి కఠినంగా తీర్పు తీర్చి ఇశ్రాయేలుని ఏం చేశాడండి? బయటికి విడిపించాడు. దేవుడు అలాంటి బానిసరికాన్ని ఆయన ప్రోత్సహించడు. దేవుడు దాన్ని కఠినంగా శిక్షిస్తాడు. ఒక మనిషి బలవంతంగా ఒక వ్యక్తి అణిచివేతను దేవుడు ఆయన సహించడు, దాన్ని ప్రోత్సహించడు దేవుడు. రెండవది దొంగిలించడం. బిడ్డలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, బిడ్డలు ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళిపోయి బానిసలుగా అమ్మేస్తారు. అలాంటి దాన్ని దేవుడు
అంగీకరిస్తాడా? క్షమిస్తాడా? ప్రోత్సహిస్తాడా? నోవే. దేవుడు దాన్ని కఠినంగా శిక్షిస్తాడు. కానీ ఎలాంటి బానిసరు కానీ దాస్యం అనేటువంటిది దేవుడు వాస్తవంగా ఒక విధానంలో ఆయన ప్రోత్సహిస్తాడు. ఎలాంటి దాస్యాన్ని, ఎలాంటి దాసరిక దాన్ని ప్రోత్సహిస్తాడు? దేవుడు దాసరికాన్ని, బానిసత్వాన్ని కూడా ప్రోత్సహిస్తాడా అంటే ఎస్, ప్రోత్సహిస్తాడు. అది మనలో ఆశ్చర్యం కలిగించవచ్చు. ప్రోత్సహిస్తాడు అన్నాను అంటే ఎలాంటి బానిసరికం అంటే ఇప్పుడు నేను చెప్పిన దాని కాదు. ఎలాంటి బానిసరికం అంటే, ఎలాంటి దాస్యం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో భార్య భర్తలు ఉన్నారు. ఎవరు యజమానుడు అండి? భార్య భర్తల మధ్య యజమానుడు ఎవరు? భర్త. దేవుడు ఏం చెప్పినాడంటే పురుషుడు స్త్రీకి శిరస్సు అయినలాగునా అన్నాడు. అది దాస్యమా? ఒక రకంగా దాస్యం అంటే అది యజమానుడు ఉన్నట్టే, మరి అక్కడ ఏమున్నట్టండి? దాస్యం ఉన్నట్టే కదా. యజమానుడు భర్త అయినప్పుడు భార్య ఏముంటుంది అంటే దాసి అంటే అక్కడేమో ఏమండి ఇలాంటి బలవంతపు దాస్యం కాదు. అక్కడ ఇష్టపూర్వకంగా తను లోపడటం, భర్తకి తను లోపరుచుకోవటం. కాబట్టి అది దాశరికమే. దాన్ని దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. కుటుంబంలో బిడ్డలు ఉన్నారు. బిడ్డలు ఎవరికి విధేయులై ఉండాలి? ఎవరికి విధేయులు ఉండాలండి? తల్లిదండ్రులకు విధేయులు ఉండాలి. అది బానిసరే, దాస్యమేనా? ఎస్, దాస్యమే. ఎందుకంటే యజమానులు ఎవరు అండర్లో ఉండాలి? ఎవరు అధికారం కింద ఉండాలి? పిల్లలు ఎవరు ఆధీనంలో ఉండాలి? తల్లిదండ్రుల ఆధీనంలో ఉండాలి బిడ్డలు. కాబట్టి బిడ్డలు యజమానులు అయిపోకూడదు. బిడ్డలు ఏమైపోకూడదండి? తల్లిదండ్రుల మీద యజమానులు అయిపోకూడదు. గ్రంథం ఏం చెప్తుందంటే బిడ్డలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. కాబట్టి అది దాశరికమే. ఒక హెల్తీ, ఒక ఆరోగ్యకరమైనటువంటి దాస్యం, బానిసరికం. కాబట్టి దేవుడు అది ఏర్పాటు చేశాడు. దేవుడు దాన్ని ప్రోత్సహించినాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే, ఇంకా మనకు అర్థం కావాలంటే అధికారులు ఏమండి, రాజకీయ నాయకులు వాళ్ళు ఎవరండి? వాళ్ళెవరు? మన మీద యజమానులు. వాళ్ళు నిర్ణయాలు చేస్తారు, వాళ్ళు తీర్పులు తీరుస్తారు, వారు నడిపిస్తారు. వాళ్ళ కింద మనం ఏమవ్వాలా? రామపత్రికలో ఆయన అన్నాడు యజమానులకు, అధికారులకు మీరు లోబడి ఉండండి అన్నాడు దేవుడు. అధికారులకు సమస్త అధికారములు దేవుడు నియమించినవే, దానికి లోబడి ఉండండి అన్నాడు ఆయన. కాబట్టి అది దాస్యమా కదా? దాసులుగా ఉంటున్నాం లేదా? అందువలన దేవుడు దాస్యరికాన్ని పూర్తిగా ఆయన దాన్ని ఖండించడం లేదు, పూర్తిగా దాన్ని తీసేయటం. అంటే ఎలాంటి దాన్ని ఆయన ప్రోత్సహించడు, ఎలాంటి దాన్ని ఆయన ఖండిస్తున్నాడు? ఎలాంటిదంటే దేవుడు ఖండిస్తున్నాడు అంటే ఏదైతే బలవంతంగా లేకపోతే దొంగతనంగా లేకపోతే వాళ్ళని మోసయుక్తంగా అట్లా బానిసలుగా వాళ్ళని లోపరుచుకునేటువంటి ఆ పరిస్థితిని దేవుడు ఖండిస్తాడు, దాన్ని ప్రోత్సహించడు, దేవుడు శిక్షిస్తాడు. కానీ దాసులుగా ఉండడం అనేటువంటి దేవుడు ఏర్పాటు చేసింది. ఏమండి, చాలామంది భార్యలు అనొచ్చు మేము ఎట్లాగండి భర్తకు దాసులుగా ఉండడం అంటే, అంటే మేము దాసులమా, మేము బానిసలమా అని అనొచ్చు కదా. భార్యలకు ఎలా ఉంటుందంటే నీకెంత పని చేసేదానిలా కనపడుతున్నానా ఏది అంటారా? చాలాసార్లు కోపం వచ్చినప్పుడు అంటారా నీ పని మనిషినా అంటారా? అనరా? అన్నాడు కోపం వస్తే అంటారా? నీకు నీ పిల్లలకి అంత సేవ చేయండి నేను పని మనిషినా అంటారు కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు. అంటే అంతేనా? కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే వాస్తవంగా సేవకుడిగా ఉండడం, బానిసరికం చేయటం, దాశరికం చేయటం అది ఏమంటే అవమానకరమైనది కాదు, లేకపోతే పూర్తిగా నిరోధించేది కాదు, లేదా పూర్తిగా తిరుగుబాటు చేసి బయటకు వచ్చేది కాదు. అది ఎందుకంటే మనం గమనించినప్పుడు
కొరింది ఇప్పుడు ఇక్కడ మనం చూడండి మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు, యెషయా అంటే ఇది యెషయా గారు ప్రవచించిన ప్రవచనం 12వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు గురించి అక్కడ వచనం చూడండి, అక్కడ మాట చూడండి. యెషయా 42వ అధ్యాయంలో దీన్ని ఆయన 1వ వచనంలో దీనిని ప్రవచించాడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి. ఏంటంటే అక్కడ 12వ అధ్యాయం 17వ వచనంలో, ప్రవక్త యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగ జరుగును. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని అన్నాడు. ఎవరు సేవకుడు? ఎవరు సేవకుడు? ఎవరి గురించి చెప్పబడింది ఈ మాట? యేసుక్రీస్తు గురించేనా? 100%. యేసుక్రీస్తుని దేవుడు ఎలా స్వీకరించాడండి? సేవకుడుగా, ఆయన యజమానుడుగా, తండ్రి యజమానుడుగా, యేసుక్రీస్తు సేవకుడుగా ఉన్నాడు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. ఎంత గొప్ప సంగతో చూడండి. యేసుక్రీస్తు అంత గొప్ప దేవుడు, అంత గొప్ప ప్రభువు, అంత మహాశక్తిమంతుడు. మనం యేసుక్రీస్తు ప్రభు వారి అధికారమును కానీ, ఆయన ప్రభావం కానీ, ఆయన బలమును కానీ, శక్తిని కానీ ఏమాత్రం తక్కువ వేయడానికి లేదు. ఎందుకంటే కొలసీపతులు చెప్పినాడు, ఆయన లేకుండా ఏది కలగలేదు అనేసి ఒక మాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు అంత గొప్పవాడండి. ఆయన ఏమైందండి? తండ్రికి సేవకుడిగా పనిచేశాడు. అది నామోషియా అండి? నామోషియా? ఆయన ఏమన్నా నామోషిగా ఫీల్ అయినాడా? ఆయన ఏమన్నా అవమానంగా ఫీల్ అయినాడా? కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అయితే దేవుడు ఏం చేసినట్టు? దాస్యాన్ని ఆయన ప్రోత్సహించినట్టు కదా. కానీ దేవుడే దాసుడిగా వచ్చాడంటే, దేవుడే దాసుడిగా వస్తే దాన్ని ఏం చెప్తాం? కాబట్టి దాశరకాన్ని దేవుడు ఖండించడం లేదు. అందువలన దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు దాసుడిగా వచ్చినాడు. వాస్తవంగా మనకు తెలిసినటువంటి యజమానులు దాసుల మధ్య పరిస్థితులు మనం గమనించినప్పుడు బైబిల్ గ్రంథంలో అంటే మనకి అన్నిటిలో కూడా సేవకుడు, దాసుడు, బానిసలుగా ఉన్నారు అనేటువంటి మాటలు ఉపయోగించినాడు గ్రంథంలో. కానీ ఇక్కడ మనం భేదాన్ని గమనిస్తే 3 ముఖ్యమైనటువంటి భేదాలు మనకు కనబడతాయి దాసులుగా ఉండేటువంటి వాళ్ళు. ఒకటి ఏంటంటే దాసుడు 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 అనేటువంటి మాట ఏంటంటే వాడు బానిస అన్నమాట. బానిస అంటే వాడికి స్వేచ్ఛ, అధికారం ఏమీ కూడా వాడికి ఇంక ఉండవు. కంప్లీట్గా యజమానుడు ఏం చెప్తే, ఏం జరిగిస్తే దానికి లోపడి ఉంటాడు. అది దాసు. రెండవది బాండ్ సర్వెంట్ అంటాం. అంటే కొత్త నిబంధనలో దానికి అది కూడా దాసుడనే ఉపయోగించేశాడు అనే మాట ఉపయోగించాడు. బాండ్ సర్వెంట్ అంటే అర్థం ఏంటంటే కట్టుబానిస. కట్టుబానిస అంటే కట్టుబానిస అంటే బానిస అంటే పూర్తిగా బానిస. బాండ్ సర్వెంట్ అంటే అర్థం ఏంటంటే రోమిల కాలంలో అంటే కొత్త నిబంధన రాయబడిన కాలంలో వాళ్ళు ఎట్లా ఉండేదంటే పరిస్థితి, బానిసల్ని వాళ్ళు కొనుక్కునేవారు. ఎట్లా? బాండ్ రాసుకొని కొనుక్కునేవారు. బాండ్ అంటే ఏంటి? ఒక పత్రం రాసుకొని ఈయన 7 సంవత్సరాలు అంటే మన రోమ సామ్రాజ్య అధికారం ప్రకారం 7 సంవత్సరాలు వారు ఆధీనంలో ఉండాలి. 7 సంవత్సరాల తర్వాత నేను బయటకు వెళ్ళిపోవచ్చు, రిలీజ్ అవ్వచ్చు అన్నమాట. అందువలన అలా రిలీజ్ అయిపోవాలి. అదే కైసరు దగ్గర ఆయన కూడా బానిసలు ఉండేవారు. కైసరు దగ్గర బానిస అయితే ఇంచుమించు 12 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు ఆయన బానిసగా ఉండాలి. అది బాండ్. వాళ్ళు బాండ్ రాసుకునేవారు అనమాట. కాబట్టి ఆ కాల పరిమితిలో వాళ్ళకి దాసులుగా పనిచేసి వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు విడుదలయ్యేవారు. ఇది రెండో రకం. మూడవది సర్వెంట్. అంటే ఒకటి పూర్తిగా బానిస, ఒకటి కొద్ది కాలం వరకు రాతను బట్టి బాండ్, రాతను బట్టి బానిస. మూడవది సర్వెంట్. సర్వెంట్ అంటే
సేవకుడు సేవకుడు అంటే ఒక రకంగా చూసుకోవాలంటే ఏంటంటే జీతానికి పనిచేసేవాడు. మనకు తెలుసు కదా జీతానికి పనిచేసేవాళ్ళు. మనం కూడా పనికి పెట్టుకుంటూ ఉంటాం జీతానికి కదా. కాబట్టి ఎలాగైపోయిందంటే హైదరాబాద్ లాంటి సిటీస్లో, ఎక్కడంటే మనకి ఎలా ఉందో మనకు తెలియదు కానీ హైదరాబాద్ లాంటి సిటీస్లో నాకెంత వస్తేనే నాకెంత ఇస్తేనే వస్తానంటారు. ఏమాత్రం తక్కువైనా నేను రానుపో అంటారు. దాని మీద చాలా జోకులు కూడా వచ్చాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కన్నా ఎవరు ఎక్కువ సంపాదిస్తున్నారట? పని మనుషులు ఎక్కువ సంపాదిస్తున్నారట. చూసారా? కాబట్టి అక్కడ ఆ పరిస్థితులు అట్లా ఉన్నాయి. కాబట్టి ఇది పరిస్థితి. కాబట్టి ఈ విధంగా 3 రకాలుగా గ్రంథం మనకి దాసుల గురించినటువంటి వివరణ మనకి ఇచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, వాస్తవంగా యజమానుడికి దాసుల గారి పరిస్థితి మనం గమనించినప్పుడు వాస్తవంగా యజమానుడు కఠినంగా వ్యవహరించడం, దుష్టత్వంతో వ్యవహరించడం, అంటే వాళ్ళు హింసించడం, వాళ్ళు బాధించటం, అలాంటి యజమానులు మనం చూస్తాం. అలాగే దాసుల్లో కూడా చాలామంది ఎటువంటి వాళ్ళు ఉంటారు? పని చేయకుండా, పని తప్పించుకొని లేజీ కంటే ఏమంటే పని దొంగలు అనమాట. పని దొంగలు అనేటువంటి దాసులు కూడా ఉంటారు. కాబట్టి 2 వైపులా కూడా సమస్యలు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, దేవుడు ప్రోత్సహిస్తున్నటువంటి సంగతి ఏంటంటే, చూడండి, మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నిర్గమాకాండంలో 22వ అధ్యాయంలో మనం చదివాం కదా, 22వ అధ్యాయంలో ఒక మాటని మనం చూద్దాం. ఇరవై 21వ అధ్యాయం నుంచి మొదటి వచనం నుంచి చదువుతానండి. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏమనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొని ఎడలా, వాడు 6 సంవత్సరములు దాసుడుండి 7వ సంవత్సరం ఏమి ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రం వెళ్ళిపోవచ్చు. వాడు ఒంటిగా వచ్చిన ఎడలా ఒంటిగానే వెళ్ళవచ్చు. వానికి భార్య ఉండిన ఎడలా వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ చూడండి, వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులను కుమార్తెలను కనినేలా ఆ భార్య ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు, కానీ వాడు ఒంటిగానే పోవాలి. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడై పోవడం నిజముగా చెప్పినట్లా వాని యజమానుడు దేవుని వద్దకు వారిని తీసుకుని రావాలను, మరియు వారి యజమానుడు తలుపు వద్దకైనను ద్వారబంధం వద్దకైనా వాడిని తోడుకుని పోయి వారి చెవిని కుదురుతో వచ్చవలను. తర్వాత వాడు నిరంతరం వానికి దాసుడై యుండును. గమనించాలి, ఇక్కడ ఏ రకమైనటువంటి దాసుడు బానిసలుగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి చూసారా? గమనించారు ఇక్కడ ఈ దాసుడికి బానిసకి ఉన్నటువంటి సంబంధం. ఎలాంటి సంబంధం? 5వ వచనంలో, అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను. అదేంటి? దాసుడికి యజమానుడికి ప్రేమ ఉంటుందా? ప్రేమ ఉంటుందండి? అంటే వాళ్ళ మధ్య ప్రేమ ఉంటుందా? దాసుడికి యజమానుడికి మధ్య ప్రేమ ఉంటుందా? అది దేవుడు ప్రోత్సహిస్తున్నటువంటి దాసరికం. వారిరువురి మధ్య ప్రేమ ఉంది. దాసుడు తన యజమానుడిని ప్రేమిస్తున్నాడు. తన యజమానుడిని ప్రేమించి పూర్తిగా తన బానిసత్వం నుంచి బయటికి పోవాలని కోరుకోవట్లేదు, కానీ కావాలని కోరుకొని ఏం చేస్తున్నాడు? అతనికి దాస్యం చేయటానికి, తన జీవితం అంతా దాస్యం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. తన యజమానుడికి పని చేయడానికి కోరుకుంటా ఉన్నాడు. అలాగే యజమానుడు ఏం చేస్తున్నాడు? తనకు అవసరమైనవన్నీ కూడా ఇవ్వటానికైనా కోరుకుంటూ ఉన్నాడు. చూసారండి, ఎందుకంటే వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ. అందువలన ప్రతి సంబంధం కూడా ఏమండి, దేవుడు బానిసరికాన్ని, దాస్యాన్ని ఆయన తీసేయలేదు కాబట్టి బైబిల్ గ్రంథం దాన్ని సమర్థిస్తూ ఉంది. కొత్త నిబంధనలో కూడా బానిసల గురించి ఉంది. ఏమండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఎవరి గురించి ఉంది? భార్య భర్తల సంబంధమే కాదు, ఎవరి సంబంధం ఉంది? ఎవరి సంబంధం ఉందండి? బానిసల సంబంధం కూడా ఉంది. తీయండి ఒకసారి చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక
తండ్రులారా అని చెప్పిన తర్వాత, తండ్రులారా మీ పిల్లలకు 6వ అధ్యాయంలో 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణను బోధనను వారిని పెంచుడి అని చెప్పిన తర్వాత 5వ వచనం చూడండి, దాసులారా అన్నాడు. అంటే దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు అంటే దాసులు ఉండకూడదు కదా, మరి లోబడి ఉండకూడదు కదా, మరి అలా బానిసలుగా ఉండకూడదు కదా, ప్రతి ఒక్కరు అధికారులుగా ఉండాలి కదా, ప్రతి ఒక్కరు స్వతంత్రులుగా ఉండాలి కదా. మరి దాసత్వాన్ని దేవుడు ఎట్లా ప్రోత్సహిస్తాడు ఆయన అంటున్నాడు దేవుడు. కానీ కుటుంబ సంబంధాలు ఎలాగైతే దేవుడు ఏర్పాటు చేశాడో ఈ సంబంధాలను కూడా ఆయన ఏర్పాటు చేసినవే. అందువల్ల ఆయన ఏమన్నాడు, దాసులారా యథార్థమైన హృదయం గలవారే, భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె అన్నాడు. క్రీస్తుకు వలె అన్నాడు. క్రీస్తుకు వలె అంటే అర్థం ఏంటండి? వద్దాం, అక్కడికి వస్తాం మనం. క్రీస్తుకు వలె ఎందుకు చెప్పినాడు, అక్కడికి వెళ్దాం, మనం వెనక్కి వెళ్దాం. కాబట్టి దాసులైనటువంటి వాళ్ళు క్రీస్తుకు వలె ఏమన్నాడంటే, శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైనది. ఆత్మ సంబంధంగా ఎట్లా మనం దాన్ని అలవర్చుకోవాలి అనే దానికి వచ్చేటప్పటికి, మనుషులు సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించు మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టు ఇష్టపూర్వకముగా సేవ చేయడి. దాసుడైన స్వతంత్రుడైన మీలో ప్రతి వాడు ఏ సత్కారం చేయను దాని ఫలం ప్రభు వలన పొందురని మీరు ఎరుగుదురు. యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడని ఆయన పక్షపాతం లేదని ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. అంటే కాబట్టి దాసులు యజమానుడు అనేటువంటి ఈ బంధాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు ఎవరు? ప్రోత్సహిస్తున్నాడు ఎవరు? దేవుడే. అదండి. కాబట్టి దేవుడు పూర్తిగా నిషేధించలేదు, పూర్తిగా ఎవడు దాన్ని బానిసత్వం అనేటువంటి దాన్ని, దాస్యం అనేదాన్ని పూర్తిగా దేవుడు ఖండించడం లేదు. కాబట్టి ఎలాంటి బానిసరికాన్ని, ఎలాంటి దాస్యాన్ని ఆయన ఖండిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. కానీ ఎలాంటి బానిసరికాన్ని, ఎలాంటి దాస్యాన్ని ఆయన ప్రత్యేకంగా యేసు శిష్యుల్లో కోరుతున్నాడో అది మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటాడంటే, ఆయన ఎట్లా దాసులకు ఉండాలో కంటికి కనబడవలని కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తం మనపూర్వకంగా జరిగించచ్చు. కాబట్టి అందరికీ యజమానుడైన వారు ఎవరండి? దేవుడు. అదే. కాబట్టి ఆత్మ సంబంధంగా మనం ఎట్లాగా దీన్ని మనం చేయాలి అంటే, మనము గ్రంథం ఏం చెప్తుందంటే, ఒకరికొకడు దాసులుగా ఉండండి ప్రభువును బట్టి అన్నాడండి. ఒకరికొకడు దాసులుగా, ఒకరికొకడు లోబడండి అన్నాడు. ఫిలిప్పీ పత్రిక అన్నాడు, క్రీస్తునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండి. ఏంట మనస్సు? క్రీస్తుకు వలె అన్నాడు. ఎందుకు అన్నాడు ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంకి వచ్చేయండి. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నాం కదా. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి, మీరు ఏక మనస్కులగినట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావం కలవారు ఉండి ఒక్కదాని యందు మనసుంచు నా సంతోషం సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగుడని నించు. మీలో ప్రతి వాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరులో కలిగి ఉన్నది. ఏంటా మనస్సు? ఏంటా మనస్సు అండి? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఇప్పుడు చెప్పినట్టు పరిశుద్ధాత్ముడు రివీల్ చేస్తాడు. యేసుక్రీస్తు దేస్తాయి, యేసుక్రీస్తు దేస్తాయి అండి. దేవుని స్వరూపం కలిగిన వాడండి, దేవునితో సమానముగా ఉండుట. అందువల్ల దేవునితో సమానంగా ఉన్నటువంటి ఆ స్థితిని విడిచిపెట్టుకోండి భాగ్యం ఎంచుకోలేదు. కానీ మనుషులు పోలికగా పుట్టి 7వ వచనంలో దాసుని స్వరూపము ధరించి. కాబట్టి ఏ స్వరూపం ధరించాడు క్రీస్తు ప్రభు వారు? దాసుని స్వరూపము ధరించి. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 28వ వచనంలో మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయుటకును
మనుషుల కొరకు తన ప్రాణం ఖైదం ఇచ్చుటకు అనేకులకు మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలా. 18 వచ్చిన మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలే, పరిచారం చేయుటకును. ఏమండి, ఆయనలో ఎంత గొప్ప దాసుని స్వభావం ఉందంటే అండి, ఏంటండి ఎలాగ అర్థం చేసుకోగలమండి? క్రీస్తు ప్రభు వారిని, యేసుక్రీస్తు ప్రభు వారు అంత గొప్ప దేవుడే అండి, దేవుడితో ఉన్నటువంటి వాడు అండి, దేవుడిగా ఉన్నటువంటి వాడే, సృష్టికర్త అయ్యండి. ఆయన లోకంలోకి రావడమే కాకుండా శరీరంలోని దాసుని స్వరూపం తెచ్చుకోవడం కాకుండా శిష్యుల పాదాలను కడిగి ఆయన ఏమన్నాడండి? ఏమన్నాడు? శిష్యుల పాదాలను కడిగి ఆయన చనిపోయే ముందు ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు? ప్రభు అని నన్ను అంటున్నారే, నేనే మీకు చేసిన ఎడలా మీరును ఏం చేయాలా? ఒకరికొకడు చేయాలన్నాడు. చూడండి, ఎన్నో అధ్యాయం? మత్తయి సువార్తలోనా? అది 20వ అధ్యాయము చదవండి. 20వ అధ్యాయము అవునండి. 20 అంటే తర్వాత 26వ వచనంలో మనం చూస్తాం. ఒకటి, తన వద్దకు పిలిచి అన్యజనులు అధికారులు వారి మీద ప్రభుత్వం చేదురని, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేదురని మీకు తెలియను, మీలో అలా ఉండకూడదు, మీరు ఎవడు గొప్పవాడు ఉండకూడదు, వాడు మీ పరిచారకుడే ఉండవలను అని చెప్పేశాడు. తర్వాత 28వ వచనంలో మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదని ప్రభు చెప్పేసిన తర్వాత ఆయన 25 కూడా కాదు, అంటే ప్రభురాత్రి భోజనం అప్పుడే ఆయన చేశాడు. అయితే లోక సువార్తలో ఉంటుంది. లోక సువార్తలో ఉంటుంది. కాబట్టి లోక సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడండి? ఆయన అక్కడ అప్పుడు పేతురు కూడా అన్నాడు, ప్రభు నాకు తల మీద నుంచి కడుగు అన్నాడు. ఆ సందర్భంలో మనకి కాబట్టి అక్కడ మనకి ఆ సంఘటన సువార్తల్లో ఉంటుందండి. కాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు కాళ్ళు కడిగినటువంటి ఆ సందర్భం కనపడలేదా? చదవండి సార్ అన్నమాట. చదవండి. చదవండి.
తర్వాత చూడండి, చెప్తానండి. ఎన్నో 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 ఏ పుస్తకం ఉందా అనేది? యోహాను సువార్త చదువు 13వ అధ్యాయము 5వ వచనం. అంతటా పల్లెంలో నీళ్లు పోసి, అది 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం, అది యోహాను సువార్త 13వ అధ్యాయం. అది అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుటకును తాను కొట్టుకొని ఉన్న తువ్వాళ్ళతో తుడుచుకును మొదలుపెట్టిన. ఇట్లు చేయించు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయన తనను. అందుకు యేసు, నేను చేయించినది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీద తెలుసుకుందును అతనితో చెప్పగా, పేతురు, నీ వెన్నడను నా పాదములు కడుగురాదు అని ఆయనతో అనను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎట్లా, నాతో నీకు పాలు లేదనను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు, నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పి, యేసు అతను చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతను కేవలం పవిత్రుడైన. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారణను. తను అప్పగించిన వారిని ఎరుగను కనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పిన. వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అని ప్రశ్నించాడు ఆయన. బోధకుడు నీవు, ప్రభువు అని మీరు నన్ను పిలుచున్నారు. నేను బోధకుడును ప్రభువును కనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములు కడిగినట్లా మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అన్నాడు. అందువలన నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలని మీకు మాదిరిగా ఎలాగో చేసింది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. అదే, దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు. కాబట్టి ఈ విషయంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు దాసుడిగా, ఆయన ఫిలిప్పీ పత్రికలో చెప్పినట్టుగా ఏమైందంటే, ఆయన దాసుడిగా మన కొరకు ఆయన దిగి వచ్చేసాడు. కాబట్టి ప్రియులరా, అలాంటిది ఏమన్నాడైనా ఆయన మనకు ఆజ్ఞాపించి మీరు దాసులుగా ఉండడం అనట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు చేసి చూపించాడు దాసులుగా ఉండడం అంటే ఏంటో. ఏమంటే, కాబట్టి వాళ్ళ పాదములను కడిగాడు. అదనమాట. కాబట్టి దేవునికి దాసులుగా మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి అన్నాడు ఆయన. కాబట్టి సహోదరులకు ఒకరు దాసులుగా ఉండాలన్నాడు. ఇంకెవరికి దాసులు అండి? క్రీస్తు దాసులము. క్రీస్తు దాసులము. మన యజమానుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారికి దాసులంగా మనం అప్పగించుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమండి చాలా ఉపమానాలు చెప్పాడు. దాసుల గురించి ఉపమానాలు, యజమానుడు దాసుల గురించి ఉపమానాలు చెప్పాడు ఆయన. వాస్తవంగా మనం కుమారులమే కానీ ఏం చేశాడంటే, దాసరికం అనేది కూడా దేవుడు ఏర్పాటు చేసిందే. ఎందుకంటే మనం గమనించినప్పుడు లేఖనాల్లో దాసుడు కుమారుడు కూడా ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉంటారు. అవునా? ఒకే ఇంట్లో ఉంటారు. కుమారుడు కూడా దాసుడిలాగే ఉంటాడు చాలా కాలం, కానీ కొద్ది కాలం తర్వాత ఈయన ఆస్తి మీద హక్కుదారుడిగా చేస్తాడు యజమానుడు. మీకు అర్థమైందండి? కాబట్టి ఇద్దరూ కూడా యజమానుడు లోపల ఉండాల్సిందే, కుమారుడైనా కూడా. కాబట్టి గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ విధానంలో దేవుడు మనం చూసేది ఏంటంటే, మనం ఈ లోకంలో దాసులుగా, క్రీస్తుకు నిజమైనటువంటి దాసులుగా మనం బ్రతికితే అప్పుడు మనకేం చేస్తాడు దేవుడు? కుమారులుగా ఆయన స్థానాన్ని ఇస్తాడు. ముందే మనం అంటే మనం ఎలా కొనుక్కుంటాం, నేను దేవుని కుమారుడు కాబట్టి నేను ఎవరికి దాసుని కాను, అది కాదు. దేవుడు దాసరికాన్ని ఆయన యేసుప్రభువు ఏం చెప్పాడంటే, కాబట్టి అధికారులుగా ఉండమను అంటే గొప్పవాళ్ళుగా ఉండమను దేవుడు మన పిల్లలే ఎందుకు పిలిచాడంటే, క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అందువల్ల ఇక్కడ మనం సంఘంలోకి వచ్చినప్పుడు అధికారులు కాదండి, అంటే ధనం కాదండి, జ్ఞానం కాదు, గొప్పతనాలు కాదు, దాసులుగా ఉండడానికి మనం సంఘంలోకి రావాలి. దాసులుగా పనిచేయడానికి దేవుడి సన్నిధిలో మనం పరిపూర్ణంగా యథార్థ హృదయాలతో మనం దేవుడికి అప్పచెప్పుకోవాలి.
అందువలన మన సహోదరి ముత్యాలమ్మ గారు, కాబట్టి ఆవిడ దాసులుగా ఉంది అంటే దాసులు స్థాయి, అంతేనా? మనం కూడా దాసులమే, ఎందుకంటే మనం కూడా ఒకరి దగ్గర పనిచేసిన వాళ్ళమే కదండి, ఎవరో ఒకళ్ళ దగ్గర పనిచేస్తాం, కాబట్టి దాసులమే మనం. ఆవిడ కూడా భేద స్థితిలో దాసురాలుగా ఉంది. కాబట్టి అలాంటి వారిని మనం అవమానపరచడానికి ఏ విధంగానూ అవకాశం లేదు. ఇంకా ఏమన్నాడంటే అలాంటి వారిని గొప్పగా ఎంచుకున్నాడు కదండి. అలాంటి వారిని ఏం చెప్పినాడు? విశ్వాసం ముందు గొప్పగా ఎంచండి అన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి స్థితులను బట్టి మనం పోల్చకూడదు. ఇప్పుడు యాకోబు పత్రికలో చూసినాడు, ఆ యాకోబు పత్రికలో దరిద్రుడు గురించి 2వ అధ్యాయంలో మనం చదువుతాం, అది మనం చదవద్దులండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, కాబట్టి అలాంటి వాటిని బట్టి దృష్ట్యా కాకుండా ఒనేసిము గురించి మనం ఆలోచిస్తే, ఫిలోమోను దగ్గర ఒనేసిము దాసుడిగా ఉన్నాడు. కానీ ఏమంటాడు ఆయన? ఈయన చేర్చుకో, నన్ను ఎలా చేర్చుకుంటావు అలాగే ఈయన్ని కూడా చేర్చుకో అన్నాడు పౌల్ని. అంతేనండి. ఫిలోమోనుకి ఏం చెప్పాడు పౌలు? నన్ను ఎట్లా చేర్చుకుంటావు ఈయన్ని కూడా? పౌలు గారు అసలు దేవుడు వాక్యాన్ని బోధించిన వాడు. సువార్తని ఎవరి దగ్గర విన్నాడు? ఎవరి దగ్గర రక్షణ పొందినాడు? ఫిలోమోను. పౌలు గారి ద్వారా రక్షణ పొందాడు. పౌలు గారు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు, దేవుని మార్గాన్ని స్పష్టంగా తెలుసుకున్నాడు. అందువల్ల పౌలు అధికారంతో చెప్తున్నాడు. ఏం అధికారం అది? వాక్యం చెప్పిన వారికి, వాక్యంలో నిన్ను పెంచేటువంటి వారికి, రక్షణ పొందిన వారికి ఉన్నటువంటి సంబంధం అది. ఏది ఈ సంబంధం అనేది? అయితే ఈయన అధికారమా, ఈయన పెత్తనమా? కాదు, అది దేవుడు ప్రేమను బట్టి ఏర్పాటు చేయబడిన బంధం అది. అందువలన పౌలు అధికారంతో ఒనేసిముకు చెప్తున్నాడు, నన్ను ఎలాగైతే చేర్చుకుంటావో అట్లాగా ఈయన్ని దాసులు చేర్చుకోమాక అన్నాడు ఒనేసిము. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు ఎలాంటి మనసుని కోరుతూ ఉన్నాడో మనం గ్రహించాలి. దేవుడి సన్నిధిలో ఎలాంటి వారంగా మనం బ్రతకాలని దేవుడు కోరుతున్నాడో మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మనకు డబ్బు లేకపోతే మనంత కుచించుకుపోయే వాళ్ళు ఎవరు ఉంటాం, అంతేనా? మనంత అందరికీ బానిసలుగా మనం చూసుకుంటాం. డబ్బులు లేకపోతే, హోదా లేకపోతే, అంతేనా? ఒకళ్ళు డబ్బులు ఉంటే, హోదా ఉంటే అందరూ తక్కువ వాళ్ళుగా చూస్తాం. రెండింటినీ దేవుడు ప్రోత్సహించలేదు. మన స్థితి ఏదైతే ఉందో సహోదరుల మధ్య దాసులుగా మనం ఒకరికొకరు అప్పగించుకోవడమే కాకుండా ప్రభువుకి ఏం చేయాలండి? మనం ఏం చేయాలా? డబ్బులను బట్టి, లోక విధానాలను బట్టి దాసులుగా ఉండడం కాదు, హృదయపూర్వకంగా దేవునికి దాసులుగా మనం సమర్పించుకోవాలి. మనల్ని మనం దేవుడి ముందు ప్రతిష్ఠించుకోవాలి. కాబట్టి ఒకసారి ఆ మాట చదివేసి, ఎఫెసీ పత్రికలో చెప్పబడిన మాట చదివేసి మనం మరొకసారి చూడండి. ఫిలిప్పీ పత్రిక చదివేసి మనం ముగించుకుందాం. 2వ అధ్యాయంలో, క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. అది ఆ మనస్సు మనకు కావాలి. దేవుడు అది కోరుతున్నాడు మనలో. దాసులుగా తను తాను తగ్గించుకునేటువంటి మనస్సు దేవుడు కోరుతున్నాడు. ఇది బలవంతంగా దాసునిగా చేసేది కాదు, ఇది నువ్వు హృదయపూర్వకంగా దేవునికి దాసులుగా అర్పించుకునేది. అది క్రీస్తే చేసినాడు. ఒకవేళ దాసరికని ఖండించేవాడేది ఆయన ఎందుకు చేస్తాడు అని, అంతేనండి. దేవుడే ఆయనే చేస్తే మనం ఏం చేయాలండి? కాబట్టి ఎలాంటి వారిని అంగీకరిస్తాడు అనుకుంటున్నారు దేశ ప్రభు? కాబట్టి దాసులనా, అధికారులనా? దాసులుగా ఆయనకున్న మనసు కలిగిన వారిని ఆయన అంగీకరిస్తాడు. అందువల్ల ఇక్కడ ఆయన ఏమన్నాడంటే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు అండి, దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారం ముందు మనుషులు కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే ఏం చేశాడండి? ఆయన తను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకం మీద ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారు కానీ, ప్రతి వారి మోకారులు యేసు నామమున ఉన్నట్లు ప్రతి నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనకు అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. అందువల్ల దేవుడు మనల్ని అంగీకరించి మనం మహింపరచాలంటే మనం కూడా యేసుక్రీస్తులాగానే అలాంటి మనసునే, దాసుని మనసునే మనం కూడా సంఘంలో సహోదరుల మధ్య కలిగి ఉండాల్సిందే. అది దేవుడు మనం కోరుతున్నటువంటి, మనం క్రీస్తు వారిని అయితే
క్రీస్తుని మనం నమ్మినటువంటి వారం అయితే సంఘంలో మనం దాసులంగా దేవుని సన్నిధిలో మనం ఆయనకే దాసులంగా ఏమంటే ఒకరొకరు దాసులంగా మనం జీవించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఎఫెసీ పత్రికలో ఆయన అన్నాడు, మనం మనుషులను సంతోషపెట్టువారు ఏమన్నా దాసులారా యథార్థమైన హృదయం గలవారే భయముతోనూ వణుకుతోనూ క్రీస్తులకు వలె శరీర విషయంలో మీ యజమానులైన వారికి విధేయులై అంటే మనుషులు సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి. ఎవరికి దాసులము? క్రీస్తుకు దాసులు. కాబట్టి క్రీస్తుకు దాసులంగా దేవుని చిత్తం మనపూర్వకంగా జరిగించు మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. దాసుడైన స్వతంత్రుడైన వీళ్ళ ప్రతి వాడు ఏ సత్కారం చేయను దాని ఫలం ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు. కాబట్టి దేవుడి వలన మనం ప్రభు వలన మనం ఏం పొందుతామంటే ఫలం పొందుతాం. కాబట్టి నేను ప్రభు దగ్గర ఫలం పొందాలనేటువంటి హృదయంతో మనం ఏమవ్వాలా? ఒకళ్ళు ఎదుట ఒకళ్ళు దీన మనసు కలిగి దాసులంగా ప్రభుకు దాసులకు మనం సమర్పించుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎలాంటి దాసరికాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. వాస్తవంగా దేవుడు దాసరికాన్ని ఖండించలేదు, దాసుడు హృదయాన్ని కోరుతున్నాడు. దాసుడిగా మనల్ని అప్పగించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. చాలామంది దాసరికాన్ని ఖండిస్తున్నాడు దేవుడు అనుకుంటున్నాడు. కాదు, ఖండిస్తాడు దేవుడు. చెప్పుకున్నాం కదా, బలవంతపు దాసరికాన్ని, ఇంకేంటండి దోచుకుపోయే దాసరికాన్ని దేవుడు ఖండిస్తాడు. అది కాదు, కానీ దేవుడికి లోబడేటువంటి మనఃపూర్వకంగా లోబడేటువంటి దాసరికాన్ని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ విషయాలు మీరు గుర్తెరగాలండి. దేవునికే ప్రభువుకే మనం దాసులుగా మనం అప్పగించుకోవాలని దేవుని పేరట మిమ్మల్ని కోరుకుంటూ, అలాంటి యథార్థమైనటువంటి భక్తి, యథార్థమైన హృదయాలు కలిగిన వారుగా మనం దేవుడి సన్నిధిలో బలం పొందాలని, మనం అభివృద్ధి పొందాలని, దేవుడి ఫలాన్ని, దేవుడి ఆశీర్వాదాన్ని మనం పొందేవారుగా, ప్రభు మహిమను పొందేవారుగా మనం దేవుని ఎదుట పనిచేయాలని నేను కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. మన సహోదరి విషయంలో గొప్ప సంగతి, దీనురాళ్ళు